మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసింపనీయడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా. అంటే అర్థం ఏంటి? నీ శరీరం నా శరీరం చచ్చింది, అందుకనే నువ్వు నేను దేవుని సంఘంగా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు నేను దేవుని సంఘంగా మారాలంటే క్రీస్తు శరీరంలో భాగమై ఉండాలి. క్రీస్తు శరీరంలో భాగమై ఉండాలంటే మనం సజీవమైన వాళ్ళగా మార్చబడాలి. అలా మనం సజీవమైన వాళ్ళగా మార్చబడాలంటే పెంతుకొస్తేనే పండగ దినమున ఏ రోజైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చిందో అప్పుడే మొదటిసారి శరీరం అనేది ఏర్పడింది. ఆమేన్. ఎందుకు ఏర్పడింది అని అంటే దేవుని దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ద చర్చ్ వాస్ టు క్యారీ ద మిషన్ దట్ గాడ్ హస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇట్. యేసుక్రీస్తు ప్రభువారు సంఘంలో స్థాపించినటువంటి ఆ యొక్క దృక్పథాన్ని, ఆ దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘాన్ని స్థాపించాడు. ఈరోజు ఇప్పుడు ఒకవేళ కనుక సంఘం ఆ దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే అది క్రీస్తు శరీరంగా ఉండే అవకాశం లేదు.